ఇంత ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మాతలు సాహు గారు, సుస్మిత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భం లాస్ట్ ఇయర్. చిరంజీవి గారితో ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వర్క్ చేయాలని చాలా కోరిక ఉండేది. ఆ కోరిక అనిల్ గారి ద్వారా ఈ సినిమా ద్వారా తీరింది. థ్యాంక్ యూ అనిల్ గారు. గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, అందులో మంచి ఫ్యామిలీ సాంగ్ ఇచ్చారు. మళ్ళీ ఇందులో కూడా ఈ భార్యాభర్తల మధ్య సాంగ్ ఇచ్చారు. సో నాకు కెరీర్కి కానీ నా రైటింగ్ స్టైల్కి కానీ కొంచెం డిఫరెంట్ సాంగ్స్ ఈ రెండును. కాకపోతే అనిల్ గారు ఫస్ట్ అన్నారు, మీకు ఆ మొగుడు పిల్లల గొడవలు రొమాన్స్ అది రాయడంలో మీకు బాగానే ఉంది సార్, గోదావరి గట్టు అలాగే రాశారు, ఇది రాశారని. అలాంటి సిచ్యువేషన్ నాకు ఇచ్చి నన్ను నమ్మి అంత అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, అలాగే ఇంత మంచి బాణి ఇచ్చిన బీమ్స్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చాలామంది డైరెక్టర్లతోటి బాగా రాయడానికి ఏముండదు కానీ ప్రతి రైటర్ రాస్తాడు. అది ఎలాగా ఎవరు ఓకే చేయగలుగుతారన్న దాంట్లోనే డైలమాలో ఉండిపోతాం ఒక్కోసారి. బట్ అనిల్ గారితో నాకు ఆ ప్రాబ్లం లేదు. అందుకని నేనెంత ఎగ్జైట్ అవుతానో ఆయన అంత ఎగ్జైట్ అవుతారు వినిపించినప్పుడు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో ఈ పాట రాసినప్పుడు ప్రతి లైన్కి మొత్తం టీము, అనిల్ గారి టీం దాదాపు 20 మంది అందరూ విన్నారు ఈ పాట, అందరూ క్లాప్స్. అలాగే ఇందులో నాకేమనిపిస్తుందంటే, ఒక ఎంత చిరుతుపుల్ లాంటి భర్త అయినా కూడా క్యూట్ కుందేలు లాంటి భారీ కోపం వస్తే ఎలాగవుతుందనేదే ఇందులో ఫస్ట్ చరణంలో ఫస్ట్ పల్లెలో రాయడం జరిగింది. కుందేలు కోపం వస్తే చిరుతుకు చెమటలు పట్టేలా అని. అది చిరంజీవి గారి పేరుని అక్కడ ప్రస్తావిస్తూ చిరంజీవి అభిమానులందరికీ వర్కౌట్ అయ్యేలాగా ఆ లైన్ రాయడం జరిగింది. అలాగే నీ తప్పులు 1-2 చిత్రగుప్తుడి చిట్టాలా అనే లైన్ నిజంగా రాస్తూనే అనిల్ గారికి ఇది నచ్చుతుందా, ఓకే చేస్తారా అని టెన్షన్ ఉండేది. కానీ ఫస్ట్ ఆయనకి బాగా నచ్చాయి చాలా. అలాగే కలకత్తా కాళీమాత నీకు మేనత్ అయ్యేలా అని లైన్ కానీ చాలా మంచి పాట ఇచ్చారు అనిల్ గారు. మరోసారి మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారికి గోదావరి గట్టు పాట పెడితే, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు యాక్ట్ చేసిన సినిమాలో మీసాల పిల్ల పడ్డం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ తోటి రచయితలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్. మనశంకర వరప్రసాద్ గారుగా మన ముందుకొచ్చి ఘనశంకర వరప్రసాద్ గారుగా ఇప్పుడు వెండి తెర మీద నిలబడ్డ చిరంజీవి గారి ఆశీస్సులతో మేమంతా ఈ విజయోత్సవాన్ని పంచుకుంటున్న శుభ సందర్భంలో ఈ విజయోత్సవానికి విచ్చేసిన మనసున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరి పాత్ర ఎంతున్నా, ఈ సినిమా విజయానికి మాత్రం ఒక హిమనగ శిఖరం, ఒక మేరునగ శిఖరం ఉన్నారు. ఆ హిమనగ శిఖరం చిరంజీవి గారు అయితే, ఆ మేరునగ శిఖరం అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారికి విమర్శలు, తర్వాత ఏమో సులువుగా తీసిపాడేయడాలు చాలా ఎదుర్కొంటూనే ఉంటారు, కానీ హిట్లు మాత్రం ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకు కూడా ముందు క్రింజ్ అని, ఇన్ని కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత సుడి అని, అంటే ఈ కాలంలో మీముల్లో అంశాలను బట్టి మీమాంసల్లో పడే కాలం అయింది మరి ఇది. అందుకని ఆ మీమ్స్ని చూసి ప్రతివారు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. కానీ 9 వరుస విజయాలకు కారణం ఏంటంటే, అనిల్ గారికి ఏది ఎప్పుడు ఎంత ఎవరి ముందు ఎలా కావాలో తెలిసిన స్పష్టత ఉన్న దర్శకుడు కాబట్టి ఆయనకి 9 విజయాలు వరుసగా వచ్చినాయి. ఉదాహరణకి ఈ పాటలో అంటే రచన చేస్తున్నప్పుడు ఏదైనా మంచి ప్రాస వస్తే చాలా బాగా అనిపించి అది వాడేయాలనుకుంటాం. శశిరేఖ పాటలో ప్రసాదు ఓ ప్రసాదు అన్న లైన్ దగ్గర ఒకసారి అన్న తర్వాత రెండోసారి అన్నప్పుడు హీరో పాత్ర నిఘా భద్రతా వర్గాలకు సంబంధించింది కాబట్టి మనం కొత్తగా ఏదైనా రాద్దామని చెప్పి ప్రసాదు ఓ మొసాదు అని రాస్తే, బాబు ఇప్పుడు
మొసాద్ అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన నిఘా వ్యవస్థని ఇప్పుడు ఆడియన్స్ డిక్షనరీలు ఎత్తుక్కుని చూసే అంత సమయం లేదు. అది సంక్రాంతికి మెదడుకు మేత పెట్టుకోవడానికి రారు, మనసారా నవ్వుకోవడానికి వస్తారు. కాబట్టి అలా సులువుగా ఉంచు పాటని అని చెప్పి నిర్దేశించి అలా ప్రతి వాక్యాన్ని తనకి ఏది కావాలో అది తెప్పించుకుంటారు. ఒక్క సాహిత్య శాఖలోనే కాదు, ప్రతి 24 శాఖల్లోనూ తనకున్న స్పష్టత, స్వచ్ఛత అన్నీ కలిపే 9 విజయాలకి మెట్లేసి 10వ విజయం వైపు పరిగెడుతుందనేది నా ఉద్దేశం. అలాంటి దర్శకుడు ఉన్నప్పుడు ఇలాగే 100 కోట్లు వస్తూ ఉంటాయి. తన విజయంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అనిల్ రావుపూడి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇక చిరంజీవి గారు, నా మొదటి సినిమా రాసింది ఏదైనా కానీ తెర మీద అందరివాడు సినిమాలో తెర మీద నా పేరు మొట్టమొదటిసారిగా చూసుకున్నాను. మొట్టతాడి విడుదలైంది కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు మనశంకర్ వరప్రసాద్ వరకు నా జీవితంలో ప్రతి దశలోనూ చిరంజీవి గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు. ఈ విజయంలో కూడా భాగం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు. సుష్మిత గారికి నేను సినిమా పరంగా ఇది భాగస్వామ్యం మొదటిసారి, కానీ మీలో ఎవరు కోటీశ్వరుడికి మేము కలిసి పనిచేసాం. ఆనాటి జ్ఞాపకాల నుంచి ఈనాటి జ్ఞాపకాల వరకు ఈ విజయాల్ని పంచుకుంటున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఇలా ఎప్పుడైతే నేను విడుదలకి ముందు మాట్లాడానో మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారనేది ఎంత నిజమో, మనశంకర వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారనేది కూడా అంతే నిజం అన్న మాట నిజమైనందుకు సంతోషిస్తూ ఆయన పండగని ఇలాగే కొనసాగిస్తున్నారు అన్న విషయానికి ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.